వైకాపా అధ్యక్షుడు జగన్కు శవ రాజకీయాలు చేయడం పరిపాటిగా మారిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. నాగవల్లేశ్వరరావు అనే వ్యక్తి ఏడాది క్రితం చనిపోతే జగన్ ఇప్పుడు పరామర్శకు వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ కాన్వాయ్ వెంట ఉన్న వైకాపా నేతలు వాహనం ఢీకొని సింగయ్య అనే దళితుడు చనిపోతే జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. నాగవల్లేశ్వరరావు దేనికి చనిపోయాడండి? ఎప్పుడు చనిపోయాడండి? ఈ రోజు శవాల రాజకీయం ఎవరు చేస్తున్నారంటే జూన్ 5వ తారీఖున ఆయన గట్టి మంది తాగారు. ఎందుకు తాగారంటే జూన్ 4th రిజల్ట్ వస్తే డబ్బులు పోయినాయి కాబట్టి. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన మాట, మీరు చెప్పిన మాట కాదు, మీరు అడిగిన మాట కాదు, అది వాళ్ళ తమ్ముడు చెప్పిన మాట. అది ఆ ప్రభుత్వం రాకముందు చనిపోయిన మనిషికి ఈ రోజు మీరు చనిపోయిన కారణం కూడా ఏదో ప్రజాహితం కోసమో యుద్ధం కోసమో పోయి చనిపోయిన మనిషి కాదు. అతను స్వార్థంతో 5 సంవత్సరాల పరిపాలన, వాళ్ళ పరిపాలనలో అరాచకాలు చేసి అతనికి సంవత్సరాల తర్వాత ఏదో ఒక ఒక్కతో విగ్రహం పెట్టి దాన్ని తీసుకెళ్లి ఈ రోజు కూడా అరాచకాలు చేసేవారు. చెప్పా కదా, ఎలక తోకని తీసుకొచ్చి ఎంత తోమినా కూడా అది నల్లగిన తెల్లగా అవ్వదు. అట్లా ఇతను ఎంత చెప్పినా కూడా ఇతను మారడు. ఇతని కోసం వచ్చాడు, పూలు జల్లుతున్నాడు, వీళ్ళ కారు గుద్దిలిపోయింది, చనిపోయాడు అతను.